ఇన్నాళ్ళు అక్కడ కడకళ్ళాడిన పార్టీ ఇప్పుడు రాజు లేని రాజ్యంలా వెలవెలబోతోంది. అలాగని నాయకులు లేరా అంటే అతిరథ మహారథులంతా అక్కడే ఉన్నారు. కానీ పట్టాభిషేకమే జరగడం లేదు. సాధారణ ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా అక్కడ ఫ్యాన్స్ స్విచ్ ఆన్ చేసేవారు కరువయ్యారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వైసీపీని అంతలా గందరగోళంలోకి నెట్టేసిన ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? గుంటూరు వెస్ట్ లో ఫ్యాన్ పరేషాన్. నేతలు సిద్ధంగానే ఉన్నా పగ్గాలెందుకు ఇవ్వడం లేదు? పొలిటికల్ సమీకరణాలు బెడిసికొట్టాయా? రేసులో అంబటి మాత్రమే మిగిలేరా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి. అసలే ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన ఆ పార్టీ చాలా చోట్ల నేతల వలసలతో నడిపించేవారు లేక సతమతమవుతోంది. కానీ ఇక్కడ భారీ సంఖ్యలో నాయకులు ఉన్నా వారిలో చాలా మంది పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగానే ఉన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంలో మీనమేషాలు లెక్కిస్తుండడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. నడిపే నాయకుడు లేక కార్యకర్తలు సైతం అసహనానికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. 2024లో చిలకలూరిపేట నుంచి విడుదల రజనీని తీసుకొచ్చి బీసీ కార్డుతో ఇక్కడ బరిలో దింపిన వైసీపీ హైకమాండ్ ఆ వ్యూహం బెడిసికొట్టడంతో ఆమెను మళ్లీ సొంత ఇలాఖాకు ట్రాన్స్ఫర్ చేసేసింది. అప్పటి నుంచి గుంటూరు వెస్ట్ లో వైసీపీ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగానే ఉంది. కమ్మ కాపు నేతలతో పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం ఇన్ఛార్జ్ పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ వైసీపీ హైకమాండ్ మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఇక్కడ పార్టీకి గతంలో అన్ని అప్పిరెడ్డే అయ్యేవారు. 2014లో ఆయన పోటీ చేసి ఓడాక వరుసగా 2 సార్లు బీసీలకి అవకాశం ఇచ్చినా పార్టీకి మాత్రం విజయం దక్కలేదు. అయితే వరుసగా పోటీ చేసి ఓడిన అప్పిరెడ్డి ఏసురత్నంలకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది పార్టీ. ప్రస్తుతం మరోసారి కొత్త వ్యక్తికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి గుంటూరుకు షిఫ్ట్ అయిన అంబటి రాంబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్. పనిలో పనిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను ఆయననే నియమిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. కాపులు అత్యధికంగా ఉండే నియోజకవర్గం కావడంతో ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇన్ఛార్జ్ ఇవ్వాలన్న వాదన తెరమీదకొచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై మాజీ మేయర్ కావటి మనోహర్ కూడా ఆశలు పెట్టుకున్నారు. మేయర్ పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో ఒంటరైపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అంబటి మాత్రమే గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ రేసులో కనిపిస్తున్నారు. గతంలో బీసీ నేతలను తీసుకొచ్చి చేసిన ప్రయోగం విఫలం కావడంతో కాపులకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. అయితే గుంటూరు వెస్టుకు పక్కనే ఉన్న పొన్నూరు ఇన్ఛార్జిగా రాంబాబు సోదరుడు అంబటి మురళి ఉన్నారు. దీంతో పక్కపక్కనే 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా అన్నదమ్ములను నియమిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉండటంతో పార్టీకి అండగా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించడంలో ఎలాంటి తప్పు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరిని నియమించినా పర్లేదు, అదేదో తొందరగా కానివ్వండి, లేదంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరి అధిష్టానం ఇకనైనా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.